పిల్లల కోసం పూరీలు చేసినప్పుడు నేనైతే జొన్న పిండితో ప్రిపేర్ చేస్తానండి. మైదా పిండితో గోధుమ పిండితో ప్రిపేర్ చేసినట్టే చక్కగా పొంగుతూ వస్తాయి. ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ముందుగా మసాలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకొని అందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ తీసుకొని అందులోకి 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఇది జొన్నలు ఆడించిన పిండి అండి. ఇందులోనే 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తాయి. జొన్నపిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని వేడి చేసిన నీళ్ళు వేసుకోవాలి. జొన్నపిండిలో ఎక్కువ జిగురు ఉన్నది కాబట్టి నీళ్ళని మరిగించుకొని వేసుకొని పూరీ పిండిలాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని మందంగా పూరీలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.